ప్రత్యక్ష యుద్ధం చేయలేనప్పుడు పరోక్ష యుద్ధంలో విజయం సాధించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవడం కష్టం అనుకున్నప్పుడు న్యాయస్థానాల ద్వారా వ్యవహరించినటువంటిది ఎట్లుందో కేసుల మీద కేసులు వేసి ఇప్పుడు అట్లాంటిదే ఇజ్రాయెల్ విషయంలో ప్రత్యక్షంగా టర్కీ యుద్ధం చేయొచ్చు, ఇరాన్ యుద్ధం చేయొచ్చు, సౌత్ ఆఫ్రికా యుద్ధం చేయొచ్చు, వీళ్ళందరూ యుద్ధం చేయొచ్చు. అందరికీ సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి దానికి ఉంది. 14 దేశాల మీద ఏకకాలంలో యుద్ధం చేసినటువంటి శివంగి లాంటి దేశం అది. అందుకని దాన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును అడ్డుపెట్టి దాని ద్వారా మానవ హక్కులకు భంగం కలుగుతోంది గాజాలో అంటూ కేసులు వేసి వీళ్ళందరూ సాక్ష్యాలు చూపెడుతున్నారు. యుద్ధంలో ఎవడూ కూడా తన్ని ఆయింట్మెంట్ రాయడు. యుద్ధం అంటే పొడి చేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు, బాంబేస్తారు, ఏమైనా చేస్తారు. పాలస్తీనా తీవ్రవాది కూడా అదే కదా చేసేది. అసలు తీవ్రవాది మీద పెట్టాల్సిన కేసు ఒక దేశ ప్రభుత్వం మీద పెడుతున్నారు. 1200 మంది ఇజ్రాయేలీ పౌరులు చచ్చిపోయిన దాని మీద మాత్రం ఎవడూ కేసు పెట్టలేదు. కానీ ఆ 1200 మంది చనిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకుంటున్న ఇజ్రాయెల్ మీద కేసు పెట్టింది సౌత్ ఆఫ్రికా. అదే సందర్భంలో దాదాపు 600 మందిని బందీలుగా చేసుకున్న హమాస్ ఇప్పటికీ 133 మందిని వాళ్ళ దగ్గర ఎట్టు పెట్టుకుంటే అది మాత్రం మానవ హక్కులు, పౌర హక్కుల ఉల్లంఘన కాదట. బట్ వాళ్ళ రక్షణ కోసం అని చెప్పి సిద్ధం చేస్తున్నట్టు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటిది మాత్రం మానవ హక్కుల ఉల్లంఘన అంట. ఇది ఇంతవరకు సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసేస్తే ఇప్పుడు అందులో టర్కీ అనేటువంటి తీవ్రవాద మద్దతుదార దేశం, ఇరాన్ మద్దతుదార దేశం, లేదా ప్రపంచవ్యాప్త తీవ్రవాదులను ఏకం చేయాలనుకునేటువంటి దేశం కూడా ఇంప్లీడ్ అవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం.